రండమ్మా ఎక్కడ అంటే నువ్వు ముద్దులే నీకు కూలరా? నేను క్యూలనా? నేనెవరో తెలుసా? అసలు ఈ బస్సు ఎవరో తెలుసా? నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం. ఎవరితో ఉద్యోగం? పదనే గుడ్ మార్నింగ్. రామారా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. డిపోలో బస్సు లాగట నిలబడిపోయాట. ఇంతకీ ఇవాళ మా మొహం ఏం తెలిపిస్తున్నావు? చాలా మంచి కాంబినేషన్. నాకు చాలా ఇష్టం డాడీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇంకేం చేసావా? ఇడ్లీ సార్. నల్ల టైర్ లాగా ఉన్నాయి. వడ కూడా ఉంది సార్. యాక్సిడెంట్ బస్సు లాగా దాన్ని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. వడదు డాడీ. ఎప్పుడు ఇలా బస్సుల భాష మాట్లాడటం మానవా? దేని గురించి మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా మధ్యలో బస్సులు రావాలా? చూడమ్మా ప్రేమ, నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులైనా బతుకునిచ్చింది బస్సులేనమ్మా. బస్సులు తడవడంతో జీవితం ఆరంభించి ఇవాళ నీ పేరు మీద ఇన్ని బస్సులు నడుపుతున్నానంటే నాకు బస్సుల భాష కాక రైలు భాషలో వస్తుందమ్మా. సుప్రభాతం. దయానందం, పొద్దున్నే దారి తప్పిన రుకుటు బస్సులాగా ఎలా వచ్చావు? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ దారి తప్పిన బస్సు అన్న మాట ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్. ప్లీజ్ విత్డ్రా దట్ వర్డ్. ఓకే ఓకే ఓకే. ఇవాళ 1వ తారీఖు, స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి. మీరు చెక్కుల మీద సంతకాలు పెట్టాలి, అందుకోసం వచ్చాను. నేను చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతాను కానీ ముందు నీ బండికి బ్రేకేసి ఏమిటో అప్పారావు, పంచరైన బస్సులాగా నిలబెడుతున్నావు. టిపోటిచ్చు ఏమిటమ్మా ప్రేమ, శిక్ష పడిన ముద్దాయిలా అలా టిఫిన్ చేయకుండా కూర్చున్నావే? కూర్చోకేం చేయను? ఈయన బస్సుల భాషతో, నీ కోర్టు భాషతో తల పగిలిపోతుంది. ఏమిటమ్మా ప్రేమ, నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉందా? అయితే వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను. రాపరావు, డాక్టర్ ఫోన్ చేయి. ఈ లోపల నువ్వు కొంచెం అమృతాంజం రాసుకుని ఒక్క సారిడైన్ టాబ్లెట్ వేసుకోమ్మా. నువ్వేం కంగారు పడుకో, నువ్వు ఏదో తమాషా కన్నా. చూడమ్మా, తమాషాకైనా నువ్వు నొప్పి బాధ అన్నావంటే నేను తట్టుకోలేనమ్మా. ఐఎమ్ సారీ డాడీ. వస్తానా? అమ్మాయి టిఫిన్ చేసేళ్ళమ్మా. కాలేజ్ టైం అవుతుంది డాడీ. ప్రేమ, అనవసరంగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అమ్మాయి టిఫిన్ చేయకుండా వెళ్తున్నాయా? రేపు డిస్టర్బ్ చేయలేండి. ఇదిగో దయానంద, ఈ రోజు నేను ఇంత వాడిని కావటానికి, 2 లక్షలు సంపాదించడానికి అమ్మాయి ప్రేమనయ్యా కారణం. అందుకే కదా సార్ మన బస్ సర్వీస్ కి ప్రేమ బస్ సర్వీస్ అని అమ్మాయి గారి పేరే పెట్టారు. మీరు టిఫిన్ కానివ్వండి. అమ్మాయి టిఫిన్ చేయలేదు కానీ నేను తిన్నాయా. చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, ఎక్కడమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏమిటమ్మా ఈ ఆలస్యం? అమ్మయ్యా, ఎప్పటికైందనమా నీ ముస్తాబు. చెల్లమ్మా, నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా ఊరంతా తిరిగి. ఏమిటమ్మా అలా ఉన్నావు? అబ్బే ఏం లేదన్నయ్యా, నాకే నేను బాగానే ఉన్నాను. ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా? సామాన్ల విషయం తర్వాత చెప్తాను. నా కళ్ళలో చూసి నిజం చెప్పు. మళ్ళీ నీ తలనొప్పి వచ్చింది కదా? అబ్బే లేదన్నయ్యా. అబద్ధం చెప్పు, నిజం చెప్పు. తలనొప్పి వచ్చింది కదా? ఏదో కాస్త. నీ తలనొప్పి ఎంత వచ్చిందో నాకు తెలుసు. నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు. నీ బాధ నాతో చెప్పు. మందులు కొంటారా డబ్బు లేక నేను బాధపడతానే కాదు. బాధపడతావా? సాధ్యమైన తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను. నీ తలనొప్పి మార్పు చూస్తాను. ఏమిటి ఏమైంది? బ్రేకులు ఫెయిల్ అయి ఉంటాయి. చలోమే, బ్రేకులు ఫెయిల్ అయితే బండి ఆగిపోదు, పరిగెడుతుంది. ఏమిటో నన్ను చూడమండి. ఏ బానెట్ ఓపెన్ చేయి.
కాళ్ళకు ఒక నమస్కారం. ఇప్పుడు మాకు దారేమిటి? కాలు దారేనా? ఊరికే ఏంటే, ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 ఖరీదు చేసే కారు అయిపోతే 8 లక్షలు ఖరీదు చేసే బస్సు వస్తుంది. ఇదిగో మా కారు సడన్ గా అయిపోయింది, వచ్చి ఒకసారి చూడు. దాని గొడవ వదిలేండి అమ్మాయి గారు, 5 నిమిషాలు రిపేర్ చేస్తాను. అవును, నీకు మెకానిజం వచ్చా? ఎంత మాట అన్నారు అమ్మాయి గారు? వచ్చా వచ్చా ఏంటండి, నేను పుట్టినప్పుడు చిన్న స్పానర్ చేతితో పుచ్చుకుని పుట్టాను కనుక పిన్ని సైకిల్ దగ్గర నుంచి బోయింగ్ విమానం వరకు దేన్నైనా సరే రిపేర్ చేస్తాను. చూడట్లేమైందో. ఏం చేసి చూపిస్తా కదా. గురు, ఏమిటిది? సీట్ పిలిచావేంటి? మెకానిజం లో స్కూల్ అండి, నా స్కూల్లో నన్ను పోనివ్వండి. అసలు మీరు కేసు చూడకండి, కాసేపు చెట్లు కూర్చోండి. మీ కారు పర్ఫెక్ట్ గా తయారు చేసే పూచి నాది. అంతేనంటావా? రండే. ఏమిటో గురు గురు ఏంటి గురు, ప్యాసింజర్స్ తో బస్ అక్కడ వదిలేసి కారు మీద పడ్డావు. ఈ కారు బాగు చేయడమే మా జీవిత ధ్యేయం. నువ్వు వేసేయ్, నీ నోటికి సడన్ బ్రేక్ వేసేయ్. అవి దీని సంగతి చూడు, తీసుకో. లాభం నీకు మెకానిజం ఏం తెలుసా? తెలిసేదేమిటి? మెకానిజం. అసలు అతనికి మెకానిజం తెలుసుకుంటావా? లేదనివే, డ్రైవర్ కి మెకానిజం తెలియపడం ఏంటి? అవతల ప్యాసింజర్స్ ప్రపంచ భాషలన్నింటిలో కలిపి పెడుతున్నారు. ఓనే బాబు, ఆడపిల్లలు సాయం చేస్తున్నాడు, మాకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు. ఏమా మీకు కూడా పర్వాలేదా? ప్యాసింజర్స్ మనకి ఎప్పుడు సపోర్టే. సరే లేడు. ఏంటి గురు, ప్యాసింజర్స్ అంత మాట అన్నారు, గురువు గారు సపోర్ట్ గా ఉన్నాడు. ఇక నేను తెచ్చిపోతా, చెలరేగి చేస్తా మెకానిజం. నా సంగతి ఎవరు చూపిస్తా. ముందు అసలు అక్కడ ఏం జరుగుతుంది చూసొద్దు. సరే ఇంకేం వచ్చేట్లేవు. ఎప్పుడో అయింది కదా, ఇద్దరు అయ్యో, ఇదేమిటి ఇలా అయిపోయింది? అసలు నా కారేనా? అమ్మా, ఇది మీ కారే. ఇప్పటికి విప్పడం పూర్తయింది, ఇక బిగించడానికి ప్రయత్నిస్తాను. నీకు మెకానిజం వస్తున్నావా? ఎప్పటిదాకా తెలుసనే ఓడదీశాడమ్మా, ఇప్పుడే లేచింది బిగించడం రాదని. అయ్యో, ఇప్పుడు ఎలాగే మనకి ఏముంది? అది నా బస్సులో పడిపోవాల్సిందే. అంతేనా? అంతేగా మరి. పదండి. ఇదిగో నీకు బస్సు నడపడవచ్చుగా, పద. మరి మన కారు అబ్బో, పిలిచారమ్మా? ఛీ! ఆ కార్కి ఎవరైనా మెకానిక్ వస్తాడు, నువ్వు పద. లే, మళ్ళీ అదెందుకయ్యా, అవి కూడా తీసారే. అబ్బా పదండి. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఆ కారు కాపలా ఉండు. ఎస్ అమ్మా. చిచి, రైట్ రైట్. ఏమండి, మీరు కాస్త లేవండి, నేను కూర్చోవాలి. ఆవిడతో పాటు మీరు కూడా కొంచెం వేస్తే. మేడం, మీరు కావాలని నా సీట్లో వచ్చి కూర్చోండి. మరి మా ఫ్రెండ్స్ కూర్చుంటారు, సీట్లు ఖాళీ తర్వాత కూర్చుంటారు. యూ డోంట్ వరీ. ఇప్పుడు ఆవిడే నిన్నే డబ్బా ఇస్తున్నాడు. ఏ మిస్టర్, నీ రూల్స్ ఏ మాకు చెప్పక్కర్లేదు. ఎవరిని దింపేసినా ఎవరిని లేపేసినా సరే మా అందరికి సీట్లు కావాలి. మేడం, మీరు చెప్పిన 2 పనులు చేయను కదా, బస్ స్టాప్ మిమ్మల్ని అందరినీ దింపేస్తాను. అంటే మా బస్ నుంచి మమ్మల్ని దింపేస్తావా? బస్ ఎవరైనా సరే, రూల్స్ అందరికి ఒకటే. రూల్స్ రూల్ ఫర్ ఆల్, దట్స్ ఆల్. రూల్స్ అంటే రూల్స్, బోర్డు ఇంగ్లీష్ నిధులు. పదండి. అనవసరం దీన్ని నమ్మండి. పదండి. రండి. మిస్టర్ వేణు, మీ చెల్లెలు తలనొప్పి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను. వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే. అంతవరకు
టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. 2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. థ్యాంక్స్. వస్తాం. ఓకే, వస్తామండి. నమస్కారం. ఏమా ప్రేమ, నీ ఫ్రెండ్స్ తో కలిసి నువ్వు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును డాడీ. హాయ్. ఏమిటయ్యా దయానందం, గతుకులో నడిచే బస్సులుగా మీ అబ్బాయిలా గంతులేస్తాడు? వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పిక్నిక్ అంటే చాలు వాడి కాళ్ళ కింద తిరంగి పేలుతుంది, ఎగిరి కనిచేస్తాడు. అయితే ఇంకెప్పుడు ఆ మాట అతను ముందు ఎత్తను. ఇదిగో చూడు, నువ్వు ఇలా కంటిన్యూస్ గా కుప్పు గంతులేస్తే నీ ఒంటికి మంచిది కాదు. డాడీ, మేము బయలుదేరడానికి దాందేముందమ్మా, నువ్వు అడగాలే గానీ మీ నాన్నగారు మొత్తం బస్సులన్నింటినీ నీ వెనకాల చీమల బార్లా నడిపించారు. అవునమ్మా, ఆ విషయం నువ్వు నన్ను అడగాల. నీ ఇష్టం వచ్చిన బస్సు తీసుకో. ఓకే డాడీ. దించేస్తాను అనుకున్నావు. ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళండి. ఏంటి ఇంట్లో? వేణు, వేణు, ఏమిటలా పరీక్షణంగా చూస్తున్నావు? జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ చెగడ పడకుండా తీసుకురావాలి. వస్తాను డాడీ. డ్రైవర్ ఎక్కు. వస్తాను. బాయ్ డాడీ. అయ్యా, ఇది నెల తాలూకు అకౌంట్స్ మీరు ఒకసారి చూసేస్తే. అబ్బా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? ఆఫీస్ పనులు, అకౌంట్లు, బస్ టికెట్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ నేను చూసుకుంటే ఇక నువ్వెందుకు, ఈ స్టాఫ్ ఎందుకు? పోనా పని చేయండి, ఈ బస్ డిపో నా పేరు రాసేయండి, నేను చూసుకుంటాను. మరి లేకపోతే ఏంటండి, మీరు యజమాని, ఇవి చూసుకోవటం మీ బాధ్యత. నా బాధ్యత గురించి నువ్వేమీ చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు నన్ను ఒక 1 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నా బదులు నువ్వు తీసుకుంటావా రెస్ట్? నిద్ర, భయ, మైథునాదులు స్వయంగా చేసుకోవాలి, ఇంకోటి చేయకూడదు. అవును కదా, అందుచేత నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ పనులన్నీ నువ్వు చూసుకో. మరి అయితే ఇంటికి వెళ్ళండి, ఇంకా కూర్చున్నారే. అబ్బా, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. కుదరదు, వెంటనే వెళ్ళండి ఇంటికి. సరే, వెళ్తున్నాను. రెస్ట్ తీసుకోండి శుభ్రంగాను. కనకమా, చిట్టి కనకమా, పిచ్చి కనకమా, చేయి పెడమా, నా ముద్దులు పెడమా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏంటండి అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతున్నారా? చేయి ఎర్ర చీర కట్టుకుని డేంజర్ సిగ్నల్ అదర కొట్టేస్తున్నావు. అబ్బా పొండి. బయట కూడా జరిగింది. చేయి, అసలు నీ పేరు కనకమని మీ వాళ్ళు తప్పెట్టారే, బయట నేను పెట్టాల్సింది. నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఏమిటండి వేళ పడ లేకుండాను? ఎలా పడేది? నిన్ను ముట్టుకోవడానికి, ముద్దెట్టుకోవడానికి ఒక పర్మిషన్ తీసుకోవాలా? నేనసలు ఎవరు పర్మిషన్ తీసుకోను. అబ్బా, కౌగిలికి అబ్బా అంటున్నావు, ముందు ముందు అబ్బా 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 అంటావా? అది కాదండి. అబ్బా ఇచ్చావా గురు? గెలవలేదురా. అబ్బా అని బాతో అరిచాను. సర్లే, డ్యూటీ టైం అవుతుంది కదా. నువ్వు బస్ డ్రైవర్, నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలి కదా. వస్తా కనకం. అప్పుడేనా? ఇంతకాలం సగానికి పైగా డబ్బు మీరే కొట్టేస్తున్నారు అన్నమాట. ఎక్కువ విషయాలు తెలుసుకోవడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీకు బుద్ధిమంతుడు అనే బిరుదు ఉంది, దాన్ని అలాగే కాపాడుకో. తప్పుడు పనులు చేయించడం మీకు అలవాటేమో కానీ చేయడం నాకు అలవాట్లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయమని అడిగారంటే ఈ వార్త చిన్నగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లాభం లేదు. వీడి చేత షోలాపూర్ అమ్మించేసి శంకరగిరి మాన్యాలు కొనిపించాల్సిందే. మీరు అవసరం విమానం రాపుతాను. అవతల అవతల మావిడ ఆడుకుని వెళ్తాను చూడు. ఆవిడ మీ ఆవిడేనా నమ్మకండి? ఆవిడేనా పొద్దున ఎర్రచీర కట్టుకుంది అంటే ఎర్రచీర ఆవిడ ఎర్రచీరుకుంది. మావిడికి ఎంత అందంగా ఎదుర్కొంటుంది. ఎర్రచీర వల్ల అనవసరంగా పొరపాటు చూడు. అది నా ఎర్రచీర ఇప్పకూడదు అనొచ్చు, కానీ వాళ్ళ ఆయన మన ఇద్దరిని గొయ్యి తీసుకు పెట్టేస్తాడు. అంతేనంటావా? సరే పద అటక్కడికి వస్తు. చెక్కింగ్ ఇన్స్పెక్టర్ కాసుకుంటున్నాడు. కాసు కూర్చుంటే బస్ స్టాప్ మనం మనకెక్కడ భయం పుచ్చుతున్నారు. నమస్కారం. గుడ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఏంటి టికెట్స్ లాగా ఏంటో నన్ను చెకింగ్ చేస్తున్నారు? మన ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సరే కానివ్వండి, మీ డ్యూటీ మీరు చేయండి. ఇలాగ నేను ప్యాసింజర్ లాగా పెడతాను. ఓకే, అలాగే. సార్, పాసింజర్స్ మొత్తం 42, టికెట్లు ఉన్నాయి, లెక్క చూసుకోండి. టికెట్ల మాట అలా ఉంచబోయ్, ఇవి నకిలీ టికెట్లు. టికెట్ అదెలా వచ్చాయండి? ఎలా వచ్చాయా? నువ్వు తీసుకొస్తే వచ్చాయ్యా. నాకేం తెలియదు.
తెలుసో తెలీదో తర్వాత తెలుస్తుంది. క్యాష్ బ్యాగ్ లాగి అది నెల జీతం కూడా దానిలో ఉంది. ఈ బ్యాగ్ లో జీతమే ఉందో లేక నువ్వు దొంగటకి సొమ్మే ఉందో తర్వాత తెలుస్తుంది. డ్రైవర్ వస్తున్నా డిపో పని. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ సేపు ఆగు తెలుస్తుంది. ఏమైంది ఉద్యోగం? తీసేయటం వాళ్ళు చేయగలిగిన పని. ఇది అన్యాయం. ఎవరైనా తప్పు చేయగలరు కానీ నువ్వు కల్లో కూడా తప్పు చేయలేవు గురు. నీలాంటి వాడు నేరం మొత్తం ఉద్యోగం తీసేది దారుణం గురు. అవును, ఈ డబ్బున్న వాళ్ళకు కొట్టే దెబ్బల్ని భరించవలసిన అవసరం మనకు లేదు. రేణుకి ఉద్యోగం ఇచ్చేంత వరకు నీ ప్రేమ బస్సు నుంచి కదలడానికి వీలేదు. ఈ వేళ ఈ అన్యాయం నీ జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగచ్చు. ఈ విషయం యూనియన్గా పెట్టి మనం అందరం స్ట్రైక్ చేద్దాం. చూడండి, మీరందరూ సమిష్టిగా స్ట్రైక్ చేసినా కూడా యాజమాన్యానికి ఏమాత్రం కూడా నష్టం రాదు. కానీ మీ భార్య బిడ్డలు ఏమవుతా ఆలోచించారు. ఇంటి లేక మనమలా మాడిపోతారు. నా మాట వినండి. నా కోసం నా మీద సానుభూతి మీరందరూ స్ట్రైక్ చేయొద్దు ప్లీజ్. మీరందరూ మీ పనిలోకి వెళ్ళిపోండి. కమా భద్రం ఇలా తీసుకెళ్ళి సరే. పాయింట్ ఏమిటంటే తనకంటే పెద్దవాళ్ళ మీద కాలు దూనివాడు ఎవడు బాగుపడ్డాయా, కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్ వచ్చి కూలబడిపోతాడు. ఎవరి హద్దుల్లో వాడు ఉండటం మంచి దయానందం గారు. కరెక్ట్. ఈ పాయింట్ నీకు తెలుసు కాబట్టి నువ్వు బాగున్నావు, ఇంకా బాగుంటావు. లేనాడి సంగతి మట్టి కొట్టు పోతాడు. అది గ్యారంటీ. నేను మీ చెల్లెల మెదడులో కళ్ళకు సంబంధించిన నరాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి మూలంగానే తరచూ కళ్ళకు గురవుతుంది. ఇది ఇలాగే కొనసాగే పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే ప్రమాదం. ఆ చెల్లెలు పుట్టి కావడానికి లేదు. ఆ ప్రాణాన్ని నా చెల్లెలు చూసిపోతే నా బ్రతికే చెడకెత్తుతుంది డాక్టర్. నా దొరకడానికి లేదు. ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్ మిస్టర్ వేణు. మీ చెల్లెలకు ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ సుమారు 25,30,000 దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఈ లోకంలో నా చెల్లి కంటే నాకు విలువ ఉండే ముఖ్యమైన ఇంకేం లేదు. ఆమె చూపు నిలుపుకోవడం కోసం నేను అలాగనే డబ్బు సంపాదిస్తాను. ఎక్కడ ఉండండి, కదిలితే కాల్ చేస్తాం. మీ సొమ్మే ముట్టుకో, ట్యాంక్ సొమ్ము దోచుకుని పోతాం. మిస్టర్ చాలా రిస్క్ తీసుకుని మమ్మల్ని మా డబ్బుని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది సార్. ప్రజల సొమ్మునే అక్రమంగా దోచుకుని వెళ్ళిపోతుంటే చూసి సహించలేక ఆవేశం తిరగబడ్డారు. శభాష్ హీరో శభాష్. తెలుగు నవలల్లోనూ తెలుగు సినిమాల్లోనూ తప్ప ఇలా తెగించగల మగాన్ని నేను ఎక్కడా చూడలేదయ్యా. ఆ తాపుగా అంత ధైర్యం ఎలా వచ్చేసిందయ్యా? మా సీత, చెల్లమ్మా సీత. ఏమిటన్నయ్యా, అప్పుడే డ్యూటీ అయిపోయిందా? డ్యూటీ అయిపోయిందమ్మా. నా రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏమన్నారన్నయ్య? మీ రిపోర్ట్ డాక్టర్ బ్రహ్మాండంగా ఉందన్నమ్మా. ఇది మామూలు తన్నట, అందుకని ప్రస్తుతం మందులు ఇచ్చాడు. ఇది వేసుకుంటే చాలా వరకు తలనొప్పి తగ్గిపోతుంది. కావాలంటే మళ్ళీ వారం పొద్దున తీసుకురా, టెస్ట్ చేస్తాను, మళ్ళీ మందులు ఇస్తున్నాడు. మొత్తం కలిపి 4 రోజులు కూర్చుంటామా. అన్నయ్య మంచి మాట చెప్పావు. మంచి పని నేను కదా చెప్పింది.
డాక్టర్ చెప్పాడు. గ్రేట్ డాక్టర్. నువ్వు ఈ మందులు వేసుకుని అన్నయ్యకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఇప్పుడే చేస్తానన్నయ్య. స్ట్రాంగ్ కాఫీ. ఇప్పుడైనా మధ్య వరకు లేకుండా సరే. ఇది నాది, ఇది నా కుర్చీ. నా ఇంట్లో నా కుర్చీలో నా పిల్లలు కూర్చోండి. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏంటి అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చారా? నువ్వెక్కడుంటే నేను అక్కడే. నువ్వు అక్కడ ఉన్నావా? మరి అనుకుంటూనే ఉన్నాను గురు. అది ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడికే వచ్చుంటదని నువ్వు నా కొంప ముంచుతావని అనుకుంటూనే ఉన్నాను. ఏమిటయ్యా, నా ఇంట్లో మావిడే ఉంటున్నాను, నాకేం తెలుసు? ఏమిటి సిగ్గు లేకపోతే సరే, ఇంటికి ఎవరైనా వస్తే చాలు బుగ్గలు వెళ్ళాలి, కళ్ళు మీడాలు. వచ్చావు. మా గురువు మధ్య మరి పోయే వరకు నువ్వు ఈ కొంపలో అడిగట్టడానికి లేదు. మా ఉద్యోగాలే వదిలేశాం. కొంపలు కదా. అత్తయ్య గారు, మీ ఆయన భలే చిలిపివారండి. వెనక నుంచి కళ్ళు మూసి జరిగిందేదో మా అద్భుతంలాగా ఊరంతా సాటిపోయాలా? ఉండండి కాసేపు. చాలండి సంబరం. జరిగింది. ఆ పక్కన ఉన్న సంగీత నరసింహంలో చేర్పించారు. నాకు నిజంగానే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అయితే ఈ డబ్బు రావాలంటే గోయల్ అనే మిలిటరీ డాక్టర్ ఉన్నారు. ఆయన సర్టిఫికేట్ కావాలి. నేను ఇచ్చే లెటర్ చూపిస్తే ఆయన తప్పకుండా ఇస్తారు. దాంతో మీకు 10,000 వరకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అయితే ఈ సహాయం చేసినందుకు అందులో సగం డబ్బు నాకు ఇవ్వాలి. అలాగే బాబు, మీ వల్ల 10,000 రూపాయలు వస్తున్నాయంటే అందులో 5,000 రూపాయలు ఇవ్వడానికి అలాగే ఇస్తాను. అయితే ఇదిగో కవరు. కానీ ఒక విషయం, నేను ఉత్తరం ఇచ్చినట్టు గోయల్ తప్ప మరి ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే బాబు. మళ్ళీ 2 రోజుల్లో కలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదునా? ఓకే? బాబాయ్, బాబు ఏమిటి బాబాయ్, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది బాబు, అంత తల రాస. వేణు, సమయానికి వచ్చావు. నాకు చిన్న సాయం చేస్తావా? తప్పకుండా చేస్తావు బాబు, చెప్పు. బాబాయ్, ఈ సర్టిఫికేట్ వాడికి ఇస్తే నిజంగా డబ్బు వస్తుందంటావా? వస్తుందని ఆశిస్తాను బాబు, నేను ఈ సాయం చేయమంటున్నాను. కానీ నువ్వు నాకు ఒక్క మాట ఇస్తావా? ఏమిటి బాబాయ్ ఇది? బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర్ విషయం ఎవ్వరికీ ఏమీ చెప్పని మాట. అలాగే బాబాయ్, ఓ మాట. మిస్టర్, ఎవరు నువ్వు? ఏం కావాలి? డాక్టర్ గోయల్ని కలుసుకోవాలి. అతనితో నీకేమిటి పని? ఆ విషయం ఆయనతో చెప్పాలి. ఏమిటి అదంతా చెప్పకూడదు రహస్యమా? మిస్టర్, నువ్వెవరవో, ఎందుకు వచ్చావో ఉన్నదన్నట్టు మాతో చెప్పడం మంచిది. లేదంటే నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటావు. ఏమిటి మీరు అనేది? ఎందుకు నన్ను నిలిపేసి అడుగుతున్నారు? అసలు మీరెవరు? డాక్టర్ గోయల్ ఎక్కడ? నా పేరు జోషి, ఇండియన్ మిలిటరీ సీక్రెట్ కమాండర్ ఇన్ చీఫ్ ని. ఇక డాక్టర్ గోయల్ ఎక్కడన్నావు కదూ? మా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక చిత్రహింసలు అనుభవించి నిన్న రాత్రి మా చేత కాల్చి చంపబడ్డాడు. ఏమిటి మీరు చెప్పేది? నిజమేనా? అతన్ని కాల్చి చంపడానికి కారణం గోయల్ పాకిస్తాన్ గూఢచారి. అతని కోసం నువ్వు వచ్చావు అంటే నీ నుంచి కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆశిస్తున్నాం. సారీ, డాక్టర్ గోయల్ మనకి ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు. మరి నీకు తెలిసిన చరిత్ర ఏమిటో? పాపం, శత్రువులు గూఢచారి గోయల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే ప్లాన్ పంపించారు. లేనా? మిస్టర్, ఈ ప్లాన్ నీకెక్కడి? ఐఎమ్ సారీ, ఆ వివరాలు నేను చెప్పలేను. నీకే ప్రమాదం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నాకు కానీ ఆ కవర్ ఇచ్చిన పెద్ద మనిషికి కానీ ఎలాంటి ప్రమాదం రాకపోయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని పేరు బయటపెట్టి నేను మాటిచ్చాను. ఆ మాట నేను తప్పు. మిస్టర్, అనవసరంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకో. నువ్వు జీవితంలో ఊహించని చిత్రహింస పాలు చేసి నీ చేత నిజం కక్కిస్తాను. నా ప్రాణం పోయినా సరే అతని పేరు బయటపెట్టాను.
మిస్టర్, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు నిజం చెప్పడం లేదు. చాలా మంది వాళ్ళ కనిపిస్తున్నావు. తెల్లవారి వరకు నీకు టైం ఇస్తున్నావు. ఈలోగా ఆ కారు నీకెవరిచ్చారో చెప్పకపోయావో నీ బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది. నాకే సంబంధం లేని ఈ నేరం కారణంగా రేపు ఉదయం నన్ను చంపేస్తే నా చెల్లెలే ఉంటుంది. అలా జరగటానికి లేదు. నా చెల్లెల కోసమైనా బ్రతి తీరాలి. వాళ్ళకి నిజం ఇప్పుడే చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర విషయం ఎవ్వరికి ఏమీ చెప్పనని మాట. లేదు, బాబాయ్కి జన్మడ తప్పలేను. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాబాయ్ని కూడా చంపేస్తారు. ఏదేమైనా సరే బాబాయ్కి జన్మడ తప్పలేను. ఆఖరిసారిగా అడుగుతున్నా, ఆ కవర్ నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? నేను ఇంకా బ్రతికే ఉన్నానా? చచ్చిన వాడు అలా బేరభేతాలులా ప్రశ్నలు వెయ్యడు. నువ్వు ప్రశ్న వెయ్యగలుగుతున్నావు గనుక సలక్షణంగా బతికున్నట్టే లెక్క. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ మిలిటరీ వాళ్ళు ఏమయ్యారు? మీరు మీరు ఆ రోజు బ్యాంకులో అబ్బా, నువ్వు అలా హడావుడిగా ప్రశ్నల వర్షం గుర్తించేయకుండా కాసేపు స్థిమితంగా కూర్చుంటే విషయం అంతా నేనే వివరంగా చెప్తాను. కమా సిడావు, కూర్చో. నా పేరు గోపాలరావు. చూడు వేణు, నిన్ను చాలా రోజులుగా నీకు తెలియకుండానే పరిశీలిస్తున్నాను. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. మన బ్యాంకులో ఇచ్చిన మాట తప్పిపోయిన ఆ దొంగ వధవుల మీద నువ్వు మత్తగడిసా ఎగిరిపడ్డావు చూడు, ఆ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇచ్చిన మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావో తెలుసుకోవడానికి ఒక పరీక్షా ప్రణాళిక పెట్టాను. ఆ పరీక్ష ప్రకారం రామయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిపించి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఎప్పుడూ పరిషత్ నాటకాల్లో బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తీసుకునేవాడిని సెలెక్ట్ చేసి డాక్టర్ గోయల్ అడ్రస్ తో కవర్ ఇచ్చి పంపాను. ఆ కవర్ నువ్వే తీసుకొస్తావని నాకు తెలుసు కనుకనే డాక్టర్ గోయల్ ఇంటి దగ్గర మిలిటరీ మనుషుల్ని ఏర్పాటు చేశాను. అంటే మిలిటరీ ఆఫీసర్స్, ఆ సీక్రెట్ సర్వీస్ జోషి వాళ్ళంతా రంగస్థలం మీద రెచ్చిపోయి నటించేసిన మహానటులయ్యా. వాళ్ళని పాత్రలను పోషించరా అంటే జీవించడమే మొదలెట్టేశారు. అయితే ఇన్ని చిత్రహింసలు పెట్టిన రామయ్యకి ఇచ్చిన మాట కోసం నువ్వు నిజం చెప్పలేదు చూడు, అక్కడే నువ్వు పరిస్థితి గెలిచేసుకో. నువ్వు నా పరీక్షలో చిత్రహింసలు పెట్టి నా ప్రాణాలు చెప్పాను. నేను ఆవిష్కృతం నేను చెప్పొద్దు. నిజంగా ఆ నాటకం ఆడటానికి నిన్ను అలా హింసించడానికి నేను ఎన్ని వేలు ఖర్చు పెట్టానో కొంచెం ఆలోచించు. నాకు కావలసిన మనుషులు నువ్వే అని నేను నిర్ణయించుకోవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో కొంచెం అర్థం చేసుకో. ఎంతకైనా అవ్వాలని మీకు జరగాల్సిన పని చెప్పు. అలా అడుగు. నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎంత? 1,00,000? నేను చేయాల్సిన పని ఒక అందమైన ఆడపిల్లను ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి నీ దారిని నువ్వు వెళ్ళిపోవాలి. ఏమో మాట్లాడేది. ఆవేశపడకు, జాగ్రత్తగా విను.
ఇది నేను చెప్పే కథలో అతి ముఖ్యమైన భాగం. ఈ ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి ఒక్కతే కూతురు. ఆ కూతురంటే అతనికి పంచ ప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. ప్రేమించి ఏదో ఒక మంచి రోజు చూసి ఆ పిల్లని పెళ్లి కాకుండానే నువ్వు దాన్ని మంచం మీదకి లాగేయాలి. తాళి కట్టకుండానే దాన్ని తల్లిని చేసేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ కూతుర్ను చూసి ఆ తండ్రి కుమిలిపోవాలి. పిచ్చెత్తిపోయి గోడకేసి తల బద్దా కొట్టుకు చావాలి. అది నేను కళ్ళారా చూడాలి. అతని వాగుడు. నీకు ఎవరి మీద ఉన్న కక్ష కొద్దీ వాడి పిల్లని పెళ్లి కాకుండానే తల్లించమంటావా? అది చూసి నువ్వు నవ్వుకుంటావా? నువ్వు ఒక మనిషివేనా? ఆగుదండి. నువ్వేమన్నా నీ బాధపడు. కానీ అలా కక్ష తీర్చుకోవడం నా జీవితాశయం. ఈ పని నువ్వు చేసి పెడితే నీ మేలు నేను జీవితంలో మర్చిపోలేను. నేనిచ్చే డబ్బుతో నీ చెల్లికి కంటి చూపు వస్తుంది, నీ బతుకు బాగుతుంది. ఒక అమాయకురాలైన ఆడపిల్ల కంటిలో నీళ్లు తెప్పించి నా చెల్లెల కంటి చూపు తెప్పించలేను. ఆ పిల్ల బ్రతుకు బండపాలు చేసి నా చెల్లెల బ్రతుకు బాగు చేసుకోలేను. చేసిన పాపాన్ని గుండెలో పెట్టుకుని జీవితాంతం దుర్భరంగా బ్రతకలేను. నా మీద కక్షతో మరెవరైనా నా చెల్లెల విషయంలో కూడా ఎలాగే ప్రవర్తించుంటే నా చెల్లెల బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకోవడానికి భయంగా ఉంది. మిస్టర్ గోపాలరావు, నువ్వు చెప్పిన పని నా జన్మలో చేయలేను. ఆ పనికి మరెవరైనా మనసులోని మనిషిని చూసుకో. బాయ్. కొంచెం ఆలోచించు. ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నానో అర్థం చేసుకో. ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురుంటే అతనికి పంచ ప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు అమ్మాయిని ప్రేమించాలి. జగపతి బాబు గారు కూడా జరిగిందని చాలా బాధపడుతున్నారమ్మా. ఆయన తోచిన సాయం ఏదో చేస్తానన్నారు. ఆయన ఇప్పుడు మన డిపో గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుసుకోమ్మా. బాబు గారిని కలుసుకోవాలి. ఆ పిల్లల్ని అక్కడ వదిలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాబు, చెల్లైని జాగ్రత్తగా చూసుకో. నేను బాబు గారితో మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. అమ్మ వచ్చేసింది. నువ్వు పడుకోమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావేట్రా? వివరాలు మీకు అనవసరం. అలాగే నువ్వు మాట ఇచ్చావు, అదే నాకు 10,000. చూడు, ప్రేమ లాంటి అందమైన ఆడపిల్లను ప్రేమలోకి దించడం నీకోటి కుర్రాడికి నేను వేరే చెప్పాల్సిందే ఉంటుంది. తెలుగుదేశంలో వందలాది రచయితలు పోటీపడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి, ప్రణయం గురించి. అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రసిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత పద్మావతీదేవి నవల్లో చెప్పినట్టు ప్రేమ తోటలోంచి పువ్వులతో పోటీ వస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అందం ఎక్కడాగేది, ఎక్కడ చూస్తే అక్కడ పరుడు తాగేదాడేది. వయ్యారం
కూర్చుండు పెట్టిందగా బయటమ్మ చదువాలు కళ్ళించి కౌగిళ్ళు పట్టిందగా నా కల్లో గుమ్మెత్తి పోతుండగా నా ఈడు వేడెక్కి నా మీద గుమ్మెత్తి పోతుండగా అల్లో నేనేడు పండు ఇవో చేతయ్యి బిందు నేనెట్ట అడిగేదమ్ము ఎక్కడ పడితే అక్కడ అందం ఎక్కడాదేది ఎక్కడ చూస్తే అక్కడ కరువు దారేది రేగంత తాళాలు వేసేయగా మలపించే మయసమ్మ మాటేసి తాళాలు తీసేయగా బుగ్గమ్మ ముద్దంటూ ఎర్రంట ఏడెక్కి పోతుండగా నడుమమ్మ ఉండేనంటూ నా చేతిలో చిక్కి పోతుండగా ఆ పండు ముందిగు ఈ పండు అందిగు నా పంట పండిందమ్ము నా నోరు పండిందమ్మో ఎక్కడ పడితే అక్కడ అందం ఎట్లా సాగేది వెనక ముందు ఎదిగే పండు తాకే దారేది ఓరయ్యో వయ్యారం వందేళ్ళ శృంగారం నా ఆశయం నెరవేరింది. విజయం దిగ్విజయం. సార్ ఏంటిది విజయం దిగ్విజయాన్ని కేకలేస్తున్నారు ఊహాలోకల్లో వేరేస్తున్నారా? అదా ఏం లేదు. మన ఒప్పందం మీద నువ్వు సంతకం చేయాలి. ఇది మీరు నాకు ₹1,00,000 ఇచ్చేట్టు నేను ఆ అమ్మాయిని ప్రేమించినట్టు అదే అంతే అంతే అగ్రిమెంట్ తీసుకొస్తాను. వేణు ఇదిగోనయా అగ్రిమెంట్. ఇది నువ్వు ఒకసారి చదువుకుని సంతకం చేసేయి. తర్వాత రేపు నువ్వు ఓసారి గుళ్ళోకి రావాలి. అక్కడ ఒక పిల్లను పిలిపిస్తున్నాను. ఎవరినో ప్రేమ కాదయా కొత్త పిల్ల. ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకున్నట్టుగా 4 ఫోటోలు తీయిస్తాను. ఎందుకంటే సారీ సార్ మా చెల్లె పెళ్లి కాకుండా నేను చేస్తాను. అలాగేనయ్యా సంగతి నాకు గుర్తుంది. కానీ నువ్వు దిగుతున్నది ప్రేమాయణంలో అందులో దిగినవాడు ఎందులోకైనా మారిపోవచ్చు. అంచేత నా జాగ్రత్త మీద నేను ఉండాలి కదా. ఊరికే 4 అంటే 4 పెళ్లి ఫోటోలు నా జాగ్రత్త కోసం. ఆ తర్వాత నీకు అడ్వాన్సు, ఆ తర్వాత నువ్వు ప్రేమాయణం ప్రారంభించుట. ఓకే? ఇవాళ చాలా దివ్యమైన రోజు. ఆయన నీ చెల్లెలకి శుభం కలగాలని, మన కార్యక్రమం చైత్రమని కావాలని మనసారా వినాయకుడిని కోరుకుని నమస్కరించుకో. అమ్మాయి జంబాలత దండందుకు. మరి దండలు మార్చుకుంటారా? ఆగవయ్యా ఆగు. చూడమ్మా, నువ్వు నాటకాల్లో నటించడం కాదు, ఇక్కడ నువ్వు కాస్త పెళ్లి కూతుల్లా సిగ్గు అభినయించాలి. ఇది కిరాయి తీసుకున్నావు కదా. ఇప్పుడు కొట్టవయ్యా, కొట్టు. ఇప్పుడు దండలు మార్చుకోండి. ఆగవయ్యా. పెళ్లి కొడుకు బాగున్నాడు. సభాసంలో కూడా నటించమంటారా? ఇది ఎక్కడ పడవండి బాబు. కంగారు వరకు శోభనశ్రీకి వేరే హీరోయిన్ ఉంది. నిన్ను చూసి అబ్బాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇక నటించకు.
ఇలా అబ్బాయి ఇదిగో 25,000 ముందు మీ చెల్లాయికి కళ్ళాపరేషన్ చేయించు, ఆ తర్వాత చక్కగా ముచ్చటగా మన ప్రేమాయణం ఆరంభించవచ్చు. ఆ కామాయణం నా చెవులారా విని మనస్సారా నిద్రపోతాను. ఇంకా ఎందుకు నడబరు తీసేయి. నేను హాస్పిటల్లో ఉండడం ఎందుకన్నయ్యా? ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుకోవచ్చుగా. వాడుకోవచ్చుకోమా, కానీ మందులు తగ్గిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరగబెట్టినా తిరగబెట్టచ్చు. అందుకని డాక్టర్ గారు సలహా ఇస్తూ నువ్వు హాస్పిటల్ ఉంటే మంచిదన్నారు. కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదన్నయ్యా. డబ్బు ఖర్చు టైంలో మా దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ మధ్య నా స్నేహితుడు ఫారెన్ వెళ్ళిపోతూ ఆయన ఫ్యాక్టరీ షేర్స్ అవి అన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డబ్బుల గురించి పెట్టుకోవచ్చు. అబ్బా, అంబాజీపేట అమ్మేసి అమెరికా కొన్న వాళ్ళగా ఎందుకురా గావు కేకలు? ప్రేమ నాకిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా గట్టిగా అరుస్తాను. నీ చేత ఇళ్ళ నుంచి గుడిసి కొనిపించేస్తాను. ప్రేమ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా అని. కాకపోతే నువ్వు పని చేయాలి. ఏమిటి? అది ఓకే, సినిమా హీరోలాగా రెచ్చిపోయి ప్రేమించేస్తారు. ప్రేమ నువ్వా? ఏమిటిలా వచ్చా? నిన్ను చూడాలని. చూసావుగా, ఇక దయచేయి. వెంటనే వెళ్ళిపోమంటే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటా గంతులు? విషయం ఏంటో చెప్పు. ప్రేమ, నువ్వంటే నాకెంతో ప్రేమ. ప్రేమ, నీ కోసం ప్రేమ కానుక గిఫ్ట్ ప్రెజెంట్ తెచ్చాను. సంతోషించాం. ఏమిటది? గోపరా, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోకపోతే ఇబ్బంది లేదండి. అమ్మాయి గారు మీకోసం ఫ్రెండ్స్ వచ్చారు, బయట కార్లో ఉన్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. వస్తు అని చెప్పు. ఏంటి అబ్బాయి గారు ఈ ఊరికే బరికేసుకుంటున్నారు? నా వీపు నేను బరుక్కుంటాను, కావాలంటే నేను బాదుకుంటాను, నా ఇష్టం. ప్రేమ, నా కాను తీసుకోకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. బాబా, ఇచ్చేదేదో తొందరగా వెళ్ళకూడదు, నేను వెళ్ళాలి. రేకులు లేకుండా పువ్వు ఉంటే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే దీన్ని నెత్తి కొట్టుకో. తర్వాత ఇక్కడ పేదవాళ్లు కలిగిన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎడాపెడా ఎలా ప్రేమించేశారు అన్న విషయాన్ని విశదీకరించడానికి మన ములక్కాడల పుష్పకుమారి గారు రాసినటువంటి గ్రంథరాజములు ఇవన్నీ కూడా. తర్వాత ఇవున్నాయి చూశావు. ఏమిటో సార్, చందులటంలో ఈ సాహిత్యం నేను చదివి జీర్ణించుకునేసరికి నేను కాస్త ముసలనైపోతాను, ఆ పిల్ల కాస్త పెళ్లి. శ్రమ నీకేమీ అక్కర్లేదయ్యా. ఈ మొత్తం పుస్తకాలన్నింటినీ చదివేసి వాటి తాలూకు ఆ సారాంశాన్ని నేను వంట పెట్టించేసుకున్నాను. నీ ఊరికే టెక్నిక్ చెప్తాను, నువ్వు ఊరికే ప్రాక్టికల్స్ లో పెట్టడమే. ప్రేమ, నిన్ను నేను నన్ను కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అన్న డైలాగు హీరో పక్కన హీరోయిన్ ని కారులో కూర్చోబెట్టుకుని హీరో డ్రైవ్ చేస్తూ బయట వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమికురాలని చెప్పడానికి బయట వర్షం రావడానికి ఎందుకు చెప్పాలంటే నువ్వు అన్నమాట ఆ అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగి వెళ్ళిపోకుండా కూర్చుని పోతుంది. సరే అనుకోండి, మరి నాకు డ్రైవింగ్ రాదే. అబ్బా, నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా. పిడకలో చరచడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్ని వచ్చి ఉండాలి. అది రూడు. కారు ఎప్పుడు నిదానంగా రోడ్డు మీద చూసి డ్రైవ్ చేస్తూ ఉండాలయ్యా. నువ్వు డ్రైవ్ చేయడం బాగా వస్తే ప్రేమ నువ్వు కలిసి షికారు వెళ్తూ ఉండొచ్చు.